ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీసే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవత మహాత్మ్యం సప్తాహ యజ్ఞ విధానం గురించి మనం చర్చించుకుంటున్నాం. దేశే దేశే విరక్తాయే వైష్ణవాః కీర్తనోత్సుకాః తేష్వేవ పత్రం ప్రేష్యం చ తల్లేఖనమితిరీతం. ప్రతి దేశమునందున్న విరక్తులకు వైష్ణవులకు హరికీర్తన ప్రేమికులకు ఆహ్వానములు పంపవలెను. వారికి ఆహ్వానములను వ్రాయు విధానము క్రింద చెప్పబడినది. భాగవత యజ్ఞం సప్తాహ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించడం కోసం అని చెప్పి అందరికీ కూడా ఆహ్వాన పత్రాలని తయారు చేసి అందరికి పంపించాలి. సతాం సమాజో భవితా సప్తరాత్రం సుదుర్లభః అపూర్వరసరూపైవ కథాచాత్ర భవిష్యతి. మహానుభావులారా, ఇక్కడ 7 దినముల వరకు దుర్లభమగు సత్పురుష సమావేశము జరుగును. అపూర్వమగు రసమయమగు శ్రీమద్ భాగవత కథ జరుగును. శ్రీ భాగవత పీయూష పానాయ రసలంపటాః భవంతశ్చ తథా శీఘ్రం ఆయాత ప్రేమ తత్పరాః. ఓ భగవద్రస రసికులారా, శ్రీమద్భాగవతామృతమును పానము చేయుటకు ప్రేమతో త్వరగా దయచేయవలసినది అని చెప్పి అందరినీ ఆహ్వానించాలి.
నావకాశ కదాచే చేద్దినమాత్రం తథాపి తు సర్వథా గమనం కార్యం క్షణోత్రైవ సుదుర్లభ. మీకు ఎక్కువ అవకాశము లేనుచో ఏదో ఒకనాడు తప్పక దయచేయవలసినది. ఏలయనగా ఇతర ఒక్క క్షణము కూడా మిగుల దుర్లభమైనది. భగవత్ కథలో చెప్పేటువంటి ఏ ఒక్క ఉపదేశమైనా మన చెవులకు సోకినట్లయితే దాని వలనలో మన జీవితములో ఎంతో మనం గొప్పతనాన్ని పొందగలుగుతాము, ఎంతో మనకి లాభం అవుతుంది. కాబట్టి 7 రోజులు మీకు ఇక్కడ వచ్చి భాగవతాన్ని వినడానికి సమయం సావకాశం లేకపోయినట్లయితే కనీసం ఏదో ఒక రోజున వచ్చి పూర్తిగా పాల్గొని ఇందులో పాల్గొంచుకొనవలసినది. ఏవమాకారణం తేషాం కర్తవ్యం వినయేన చ ఆగంతుకానాం సర్వేషాం వాసస్థానాని కల్పయేత్. ఇట్లు వినయముగా వారిని ఆహ్వానింపవలెను, వచ్చిన వారికి తగు విధముగా ఏర్పాట్లు చెయ్యవలెను. అంటే దూరదేశం వచ్చినప్పుడు 7 రోజులు వాళ్ళు వెళ్ళి రావాలంటే కష్టం కాబట్టి వచ్చిన వాళ్ళు అక్కడే ఉండనట్లయితే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకి ఉండడానికి తర్వాత ఆహార పానీయాది ఏర్పాట్లన్నీ కూడా చేయాలి. తీర్థేవాపి వనేవాపి గృహేవా శ్రవణం మతం విశాలా వసుధా యత్ర కర్తవ్యం తత్కథాస్థలం. కథాశ్రవణము ఏ తీర్థమునందైనను వనమునందైనను లేదా తన ఇంటి అందైనను చేయుట మంచిదని తలంపబడినది. విశాలమైన ప్రదేశము కథాస్థలముగా ఉండవలెను. ఎక్కడో పొరుగురికి వెళ్ళి అక్కడ చేయాలంటే ఏర్పాటు చేయడం కష్టం. కాబట్టి ఎక్కడైతే ఎటువంటి కష్టము లేకుండా అన్ని రకాల సదుపాయాలు మనకు సమకూరుతాయో ఆ విధముగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ భగవత్ పఠనానికి భాగవత శ్రవణానికి అనువుగా విశాలమైనటువంటి ఒక వేదిక లేదా ఒక కథాస్థలముగా ఉండేటట్టుగా ఒక గ్రౌండ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. శోధనం మార్జనం భూమిర్లేపనం ధాతుమండనం గృహోపస్కరముద్ధృత్య గృహ కోణే నివేశయేత్. భూమిని శుద్ధి చేయుట, ఊడ్చుట, అలుకుట, రంగురంగుల మృగ్గులు పెట్టుట చేసి ఇంటిలోని సామగ్రిని అంతటినీ ఒక మూలనుంచవలెను. ఇల్లంతా కనుక రకరకాల ఫర్నిచర్ వాటితో నిండి ఉన్నట్లయితే ఎక్కడ వచ్చి ఉంటారు వాళ్ళు. కాబట్టి ప్రదేశం అంతా కూడా ఆహ్లాదముగా సాత్వికముగా ఉండాలి. అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఇంద్రియములను అక్కడ ఆకర్షణగా ఉండడం కోసం అని చెప్పి ఊడ్చడము, శుద్ధి చేయడము, పవిత్రత కోసం అలకడము, రకరకాలైనటువంటి రంగవెల్లులు తీర్చిదిద్దుకునేవన్నీ కూడా సూచించారు. అర్వాత్ పంచాహతో యత్నాదాస్తీర్ణాని ప్రమేలయేత్ కర్తవ్యో మండప ప్రోచ్చైః కదలీ ఖండమండిత. 5 దినములకు ముందుగానే ప్రయత్నముతో పెక్కు ఆస్తరణములను అంటే క్రింద పరిచేటువంటి పట్టలను సంపాదించవలను. అరుటి స్తంభములతో శోభిల్లునట్లుగా ఒక ఉన్నతమైన మండపమును నిర్మింపవలెను. అప్పటికప్పుడు కాకుండా ఒక 5 రోజుల ముందు నుంచి ప్రయత్నముతో చక్కగా అందరూ శ్రోతలందరూ కూర్చోడానికి వీలుగా ఉండేటట్లుగా సత్రంచులు పట్టాలవన్నీ కూడా సంపాదించాలి. చక్కగా ఒక మండపాన్ని ఏర్పాటు చేయమన్నారు. 4 పక్కల అల్లు స్తంభాలని కట్టి మామిడి తోరణాలు చక్కగా శోభాయమానముగా మండపాన్ని నిర్మించాలి. ఫల పుష్పదళైర్విశ్వద్వితానేన విరాజతః చతుర్దిక్షు ధ్వజారోపో బహూ సంపద్విరాజితః. ఆ మండపమును నలువైపులా ఫల పుష్ప పత్రముల చేత చాందినీల చేత అలంకరింపవలెను. నలువైపులా చిన్న చిన్న పతాకములను నిలిపి వివిధములకు వస్తువులతో అలంకరింపవలెను. దేవతలు కూడా వస్తారు. అందుకని చెప్పి విశేషముగా భాగవతం ఉంచేటువంటి వక్తలు కూర్చుండేటువంటి పారాయణ చేసేవాళ్ళు ఉండడానికి వీలుగా ఒక పెద్ద మండపాన్ని చక్కగా చాందిని చేత రకరకాల పుష్ప అలంకరణముల చేత వాటిని నిర్మించమన్నారు. ఊర్ధ్వం సప్తైవ లోకాస్య కల్పనీయాః సవిస్తరం తేషు విప్రా విరక్తాశ్చ స్థాపనీయా ప్రబోధ్య చ. ఆ మండపమున కొంచెము ఎత్తుగా 7 విశాల లోకములను కల్పింపవలెను. వాని యందు విరక్తులైన బ్రాహ్మణులను ఆహ్వానించి కూర్చుండబెట్టవలెను.
అంటే ఒక గ్యాలరీ లాగా 7 అంతస్తులుగా తరములుగా ఉండేటట్టుగా లోకాలను మనం అనుకొని ఒక ఉత్తమైనటువంటి ప్రదేశాన్ని అక్కడ నిర్మించాలి. భాగవతోత్తములు, విరక్తులైన బ్రాహ్మణులు ఎవరైనా మునుపుంగలు వచ్చినట్టు కూర్చోడానికి వీలుగా వాటిని మనం అక్కడ ఏర్పాట్లు చేసుకోవాలి. పూర్వం తేషామాసనాని కర్తవ్యాని యథోత్తరం వక్తుశ్చాపి తదా దివ్యమాసనం పరికల్పయేత్. ముందు వైపు వారికి అసట తగిన ఆసనములను ఏర్పాటు చేయవలెను. వారికి వెనుక వక్తకు కూడా దివ్యమగు ఆసనమును ఏర్పాటు చేయవలెను. ఉదంముఖో భవేద్వక్త శ్రోతా వై ప్రాముఖస్తదా ప్రాంగుఖశ్చేద్భవేద్వక్త శ్రోతాచో దుమ్ముఖస్తదా. వక్త యొక్క ముఖము ఉత్తర వైపున ఉన్నచో శ్రోతలు పూర్వాభిముఖముగా కూర్చుండవలెను. వక్త పూర్వాభిముఖముగా కూర్చున్నచో శ్రోతలు ఉత్తరాభిముఖముగా కూర్చుండవలెను. అథవా పూర్వదిజ్ఞేయ పూజ్య పూజక మధ్యతః శ్రోతృణామాగమే ప్రోక్త దేశకాలాది కోవిదైః. లేదా వక్త శ్రోత తూర్పుముఖముగా కూర్చుండవలెను. దేశకాలాదులను ఎరింగిన మహానుభావులు శ్రోతకు ఒక నియమమును చెప్పిరి. శ్రోతలందరూ కూడా నియమములు, వక్తకి నియమాలు ఉన్నాయి, వినేవాళ్ళకు కూడా నియమాలు ఉండాలి. విరక్తో వైష్ణవో విప్రో వేదశాస్త్ర విశుద్ధికృత్ దృష్టాంత కుశలో ధీరో వక్త కార్యోతి నిస్పృహ. వేదశాస్త్రములను స్పష్టముగా వ్యాఖ్యానింపగలవాడు, వివిధములకు దృష్టాంతములను ఇయ్యగలవాడు, వివేకియు మిగుల నిస్పృహుడు విరక్తుడు విష్ణుభక్తుడు అగు బ్రాహ్మణుని వక్తగా చేసుకొనవలెను. 7 లక్షణములు గలవాడు చెప్పినట్లయితే చక్కగా కథలన్నీ కూడా వ్యాఖ్యానం చేసి ఏది క్లుప్తంగా చెప్పాలో, ఏది వ్యాఖ్యానం చేసి చెప్పాలో ఆ విధంగా చెప్పగలుగుతాడు. విరక్తుడు అయినట్లయితే ఇంకా వచ్చే వాళ్ళ పోయే మీద వీటి మీద దృష్టి కట్టిన మరలకుండా ఉంటుంది. విష్ణు భక్తుడైనట్లయితే ఆయన సర్వోత్తమము, బ్రాహ్మణుడైతే ఇంకా ఉత్తమం. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళని వక్తగా మనం ఎన్నుకోవాలి. అనేక ధర్మ విభ్రాంతా స్త్రైణా పాఖండవాదిన సుఖశాస్త్ర కథోచ్చారే త్యాద్యాస్తేయది పండిత. శ్రీమద్భాగవత ప్రవచనమునకు పండితుడు అయ్యును అనేక ధర్మముల భ్రమలో పడినవాడు స్త్రీలంపటుడు పాషండ మతమును ప్రచారము చేయువాడు నగు బ్రాహ్మణుని జనులు నియమింపరాదు. ఎందుకంటే శ్రీమద్ భాగవతం శాస్త్ర సంహిత కాబట్టి అందులో ఉన్నటువంటి ముఖ్య వస్తువును మనకు చెప్పాలి తప్ప రకరకాల ఇతర కథలను చెప్పి అసలు ఏది భాగవతము ఏది బయట తినటువంటి మనకి భ్రమ కలిగించేటట్టు చెప్పినట్లయితే దాని వలన భాగవత అపచారం కలుగుతుంది. కాబట్టి స్త్రీలంపటుడు పాషణమత ప్రచారం చేసేవాడు ఇటువంటి వాళ్ళని మనం ఎన్నుకోరాదు. బ్రాహ్మణుడై ఉండాలి, విష్ణు భక్తుడై ఉండాలి, విరక్తుడై ఉండాలి, ఇతర విషయములు స్పృహ లేకుండా ఉండేటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడైనట్లయితే శ్రేయస్సు కలుగుతుంది మనకి. వక్తు పార్శ్వే సహాయార్థం అన్యస్థాప్యస్తథావిధః పండితః సంశయచ్ఛేత్తా లోకబోధన తత్పరః. వక్తకు ప్రక్కనే వానికి సహాయకునుగా ఒక విద్వాంసును నియమింపవలెను. అతడు కూడా సర్వ సంశయములను నివారించుటయందు సమర్థుడు, జనులకు తెలియచేయుటయందు నేర్పర్యునై ఉండవలెను. ఆ ముఖ్య వక్తకి పక్కన ఇంకొక సహాయ వక్త ఉండాలి. ఆయన కూడా చెప్పిన విషయాలను ఇంకా విపులముగా చెప్పడం కోసమో లేదా సందేహాలు వచ్చినట్లయితే దానిని తీర్చడం కోసము ఉపయోగపడేటువంటి విద్వాంసులైన ఒక వక్త కూడా ఉండాలి. వక్త్రా క్షౌరం ప్రకర్తవ్యం దినాదర్వా ప్రతాప్తయే అరుణోదయే సౌ నిర్వర్త్య శౌచం స్నానం సమాచరేత్. కథా ప్రారంభమునకు ముందు నాడు దీక్ష తీసుకొనుటకై వక్త క్షౌరము చేసుకొనవలెను. అరుణోదయ సమయమున శౌచకృత్యము నెరవేర్చి చక్కగా స్నానము చేయవలెను. నిత్యం సంక్షేపత కృత్వా సంధ్యాద్యం స్వం ప్రయత్నతః కథా విఘ్న విఘాతాయ గణనాథం ప్రపూజయేత్. లోకరీతిని అనుసరించి సంధ్యాది నిత్యకర్మలను సంక్షేపముగా చేసి కథకు రాబోవు విఘ్నముల నివారణముకై గణేశుని పూజింపవలెను.
పితॄన్ సంతర్ప్య శుద్ధ్యర్థం ప్రాయశ్చిత్తం సమాచరేత్ మండలం చ ప్రకర్తవ్యం తత్ర స్థాప్యో హరిస్తథా. పిమ్మట పితృదేవతలకు తర్పణమునొసంగి వెనుక చేసిన పాపములకు ప్రాయశ్చిత్తములను చేసుకుని ఒక మండలము చేసి దాని యందు శ్రీహరిని స్థాపింపవలెను. ఎందుకంటే పితృదేవతలు గణేశుడు వీళ్ళ ద్వారా ఆశీర్వాదం ఉన్నట్లయితే మనకి అడ్డంకులు రావు. ఇంకా పాపము ఉన్నట్లయితే రకరకాలైనటువంటి ఆది వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ పాప ప్రక్షాళన కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దాని తర్వాత ఒక మండలాన్ని నియమించి భగవంతుడు శ్రీహరిని స్థాపించాలి. కృష్ణముద్దిశ్య మంత్రేణ చరేత్ పూజా విధిం క్రమాత్ ప్రదక్షిణ నమస్కారాన్ పూజాంతే స్తుతిమాచరేత్. తరువాత శ్రీకృష్ణుని ఉద్దేశించి మంత్రమును ఉచ్చరించి క్రమముగా షోడశోపచార విధితో పూజ చెయ్యవలెను. పిమ్మట ప్రదక్షిణ నమస్కారాలను చేసి ఈ విధముగా స్తుతింపవలెను. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. కరుణానిధి, నేను సంసార సాగరమును మునిగియున్న దీనుడను, కర్మ మోహములనెడు మొసలి నన్ను పట్టుకొనినది. నీవు ఈ సంసార సాగరము నుండి నన్ను ఉద్ధరింపము అనేది శ్రీకృష్ణుడిని భాగవత మూర్తిని మనం ప్రార్థించుకోవాలి. శ్రీమద్ భాగవతస్యాపి తత పూజా ప్రయత్నతః కర్తవ్యా విధినా ప్రీత్యా ధూప దీప సమన్విత. అటు తరువాత ధూప దీపాది సామగ్రితో శ్రీమద్ భాగవతమును ఉత్సాహముతోనూ ప్రేమతోనూ విధి విధానముగా పూజింపవలెను. ఆ విధముగా భాగవతాన్ని ఉత్సాహముతో ఉండాలి. ఎప్పుడైపోతా ఏడు అనుకోకుండా ప్రేమతోటి చక్కగా విధి విధానం అనుసరించి భగవత్ పూజ చేయాలి. తతస్తు శ్రీఫలం ధృత్వా నమస్కారం సమాచరేత్. స్తుతి ప్రసన్న చిత్తేన కర్తవ్యా కేవలం తదా. పుస్తకమునకు ఎదుట కొబ్బరికాయ నుంచి నమస్కరింపవలెను. ప్రసన్న చిత్తముతో ఇట్లు స్తుతింపవలెను. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవ హి స్వీకృతోపి మయా నాథ ముక్త్యర్థ భవసాగరే. శ్రీమద్భాగవత రూపమున నీవు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడవి. నాథ, నేను భవసాగరమును దాటుటకు నిన్ను శరణుజొచ్చితిని. మనోరథో మదీయోయం సఫలః సర్వథా త్వయా నిర్విఘ్నేనైవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. నా ఈ కోరికను ఎట్టి ఆటంకములు లేకుండగా సఫలము చేయుము కేశవ, నేను నీ దాసుడను అని భగవంతుడిని ఆ భాగవత గ్రంథాన్ని మనము శరణాగతిగా ఆశ్రయించి నేను నీ దాసునటువంటి భావముతో కనుక ఆశ్రయించినట్లయితే నా ఈ కోరికలు ఎట్టి ఆటంకము లేకుండా సఫలము చేయుగాక అని ప్రార్థించాలి. ఏవం దీనవచ ప్రోచ్య వక్తారం చాథ పూజయేత్ సంభూష్య వస్త్రభూషాభిః పూజాంతే తం చ సంస్థవేత్. ఇట్లు దీనముగా పలికి వక్తను పూజింపవలెను. అతనిని సుందర వస్త్రములతోనూ ఆభూషణములతోనూ అలంకరింపవలెను. పూజానంతరము అతనిని ఇట్లు స్తుతింపవలెను. సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. అయ్యా, సుఖరూపుడు అయిన దేవా, బోధించు కళలో నీవు కుశలుడవు, సర్వశాస్త్ర పారంగతుడవు. దయతో ఈ కథను ప్రకటించి నా అజ్ఞానమును పోగొట్టము అని చెప్పి ఆ చెప్పేటువంటి వక్తని సుఖరూపుడుగా మనం అనుకొని ఆయన ప్రార్థించాలి. తదగ్రే నియమ పశ్చాత్ కర్తవ్య శ్రేయసే ముదా సప్తరాత్రం యథాశక్త్యా ధారణీయ సయేవ హి. తన శ్రేయస్సుకై సంతోషముతో అతని ఎదుట దీక్షను స్వీకరింపవలెను. 7 దినముల వరకు యథాశక్తిగా దానిని పాటింపవలెను. ముఖ్య వక్త ఎప్పుడు కూడా డబ్బులిచ్చి మా పని అయిపోయింది అనుకోకుండా కూర్చుని వినాలి, శ్రద్ధగా వినాలి. 7 రోజుల పాటు కొన్ని నియమాలు పెట్టుకుని దీక్షతోటి అక్కడ కూర్చోవాలి, మనసు పెట్టి వినాలి. వరణం పంచవిప్రాణాం కథాభంగ నివృత్తయే కర్తవ్యం
తైర్హరేర్జ్ఞాప్యం ద్వాదశాక్షర విద్యయా. కథకు ఆటంకము కలుగకుండుటకై 5 బ్రాహ్మణులను వరింపవలెను. వారు ద్వాదశాక్షర మంత్రము ద్వారా భగవన్నామములను జపింపవలెను. బ్రాహ్మణాన్ వైష్ణవాంశ్చాన్యాం తథా కీర్తనకారిణః నత్వా సంపూజ్య దత్తాజ్ఞః స్వయమాసనమావిశేత్. పిమ్మట బ్రాహ్మణులకు ఇతర విష్ణు భక్తులకు సంకీర్తన చేయువారికి నమస్కరించి వారిని పూజించి వారి ఆజ్ఞను పొంది తాను ఆసనముపై కూర్చుండవలెను. ఎవరు? ముఖ్య శ్రోత. లోకవిత్తధనాగార పుత్ర చింతాం యుదస్య చ కథాచిత్తః శుద్ధమతిః న లభేత్ ఫలముత్తమం. లోక సంపద, ధనగృహ చింతను, పుత్రాదుల చింతను వదలి శుద్ధ చిత్తముతో కేవలము కథయందు మనస్సునుంచు పురుషునకు ఉత్తమ ఫలము లభించును. ఇంత కష్టపడి ఖర్చు పెట్టి చేయించినా కూడా వక్త కాని లేదా శ్రోత కాని సక్రమంగా లేకపోయినట్లయితే దాని యొక్క ఫలితము మిగతా వాళ్ళకు కూడా రాదు. అందుకని చెప్పి వక్త కూడా చాలా నియమనిష్టలతో ఉండాలి, శ్రద్ధతో ఉండాలి. శ్రోత కూడా ఇతర విషయముల జోలికి వెళ్లకుండా 7 రోజులు కనీసము ఇతర వ్యాపకాలను మానుకొని మానసికముగా శారీరకముగా అక్కడే కూర్చుని కథకం శుద్ధచితముతో వినట్లయితే శ్రద్ధతోటి ఆయన యొక్క ఫలితము ఉత్తమంగా ఉంటుంది. ఆ సూర్యోదయమారభ్య సార్థ త్రిప్రహరాంతకం వాచనీయా కథా సమ్యక్ ధీరకంఠం సుధీమత. బుద్ధిమంతుడు వక్త సూర్యోదయమున నుండి ఆరంభించి 3:30 జాముల వరకు అంటే 10:30 గంటల కాలము మధ్యమ స్వరముతో చక్కగా కథా ప్రవచనము చేయవలెను. కథా విరామ కర్తవ్యో మధ్యాహ్నే ఘటికాద్వయం తత్కథామను కార్యం వై కీర్తనం వైష్ణవైస్తథా. 2 జాముల సమయమున 2 గంటల వరకు కథను ఆపివేయవలెను. అప్పుడు కథా ప్రసంగమును అనుసరించి వైష్ణవులు భగవద్గుణ కీర్తనములను కీర్తింపవలెను. వ్యర్థములైన విషయములను మాట్లాడరాదు. మలమూత్ర జయార్థం హి లఘ్వాహారః సుఖావహః హవిష్యాన్యేన కర్తవ్యో ఏకవారం కథార్థినా. కథను చెప్పునప్పుడు మలమూత్రముల వేగమును జయించుటకై అల్పాహారమును స్వీకరించుట మంచిది. అందువలన శ్రోత ఒక్కమారే హవిష్యాన్నమును భుజింపవలెను. ఉపోష్య సప్తరాత్రం వై శక్తిశ్చేతృణుయాత్ తథా ఘృతపానం పయపానం కృత్వా వై శృణుయాత్ సుఖం. శక్తి ఉన్నచో 7 దినముల వరకు ఆహారము లేకుండగా నుండి కథను వినవలెను. లేదా కేవలము నేతిని గాని పాలను కాని త్రాగి సుఖముగా శ్రవణము చేయవలెను. మన యొక్క కథా శ్రవణము సుఖముగా ఉండాలని చెప్పి మన ఆహార నియమాలు కానీ ఏమి తినకుండా కూర్చుండి మనసెక్కడో ఉండి శరీరం డేలపడిపోయినా లాభం లేదు. ఎక్కువగా తినేసి మాటిమాటికే లేవడం వలన కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మన సుష్ఠుభావముగా అంటే చక్కగా ఈ విధముగా మనం భగవత్ కథని వినగలుగుతాము. ఆ విధముగా నియమాన్ని పెట్టుకుని ఆహారము నిద్ర కూడా మనం చక్కగా అనుభవిస్తూ ఉండాలి లేదా తీసుకుంటూ ఉండాలి. ఫలాహారేణ వా భావ్యమేక భుక్తేన వా పునః సుఖ సాధ్యం భవేద్యుత్తు కర్తవ్యం శ్రవణాయ తత్. లేదా పలహారమును గాని ఒక్కమారు ఒకే అన్నమును గాని భుజింపవలెను. కథా శ్రవణమునకు ఏ విషయము సుఖసాధ్యమో దానినే స్వీకరింపవలెను. మన ముఖ్యము కథా శ్రవణము. భోజనం తు వరం మన్యే కథా శ్రవణకారకం నోపవాసోవర ప్రోక్తః కథా విఘ్నకరో యది. కథాశ్రవణమునకు సహాయకారి అయినచో ఉపవాసము కంటే భోజనము చేయుటే మంచిదని తలంచుచున్నాను. శ్రవణమునకు ఆటంకము కలుగుచో ఉపవాసము చేయుకుంటుటయే మంచిది. ఉపవాసం ఉండి మరుసటి రోజున మనం లేకపోయినా లోపల కడుపులో దేవుతున్నా ఇంకా మన మనస్సు ఆ కథ యందు ఉండదు. కాబట్టి ఆహారము తీసుకోవడము చాలా మంచిది. సప్తాహ వ్రతినాం పుంసాం నియమాన్ శృణు నారద విష్ణు దీక్షా విహీనానాం నాధికార కథాశ్రవే. నారద, దీక్షతో సప్తాహ శ్రవణము చేయు మానవుల నియమములను వినుము. విష్ణు భక్త దీక్ష లేని వారు కథాశ్రవణమునకు అధికారులు కారు. కాబట్టి విష్ణు భక్తి
భక్తితో కూడిన దీక్షని తీసుకోవాలి. అదే వాళ్ళ యొక్క కథాశ్రవణకు అర్హత, అధికారము. 7 రోజులు కూడా నియమముగా ఉండి వినే వాళ్ళ యొక్క లక్షణం ఈ విధంగా ఉండాలి. బ్రహ్మచర్య మతసుప్తి పత్రావళ్యాంచ భోజనం కథా సమాప్తౌ భుక్తించ కుర్యాన్ నిత్యం కథావ్రతి. నియమముగా కథను శ్రవణము చేయువాడు బ్రహ్మచర్యముతో నుండవలెను, నేలపై పరుండవలెను. ప్రతిదినము కథ పూర్తి అయిన తరువాత ఆకులలో భుజింపవలెను. ద్విదళం మధు తైలం చ గరిష్ఠానం తథైవ చ భావతుష్టం పర్యుషితం జహ్యాన్ నిత్యం కథావ్రతి. పప్పు, తేనె, నూనె, ఉత్తమాన్నము, భావదూషితమైన పదార్థము, పాసిపోయిన అన్నము వీరిని పూర్తిగా వదలవలెను. కామం, క్రోధం, మదం, మానం, మత్సరం, లోభమేవ చ దంభం, మోహం తథా ద్వేషం దూరయేచ కథావ్రతి. కామమును, క్రోధమును, గర్వమును, అభిమానమును, మాత్సర్యమును, లోభమును, దంభమును, మోహమును, ద్వేషమును విడువలెను. వేద వైష్ణవ విప్రాణాం గురుగోవ్రతినాం తథా స్త్రీరాజమహతాం నిందాం వర్జయేద్య కథావ్రతి. అతడు వేదములను, వైష్ణవులను, బ్రాహ్మణులను, గురువులను, గో సేవకులను, స్త్రీలను, రాజును, మహాపురుషులను నిందించడానికి ఎవరు నింద పనికిరాదు. రజస్వలాంత్యజమ్లేచ్ఛ పతిత వ్రాత్యకైస్తదా ద్విజద్విద్వేద బాహ్యైశ్చ నవదేద్య కథావ్రతి. దీక్షతో కథను శ్రవణము చేయువాడు రజస్వలైన స్త్రీతోనూ, అంత్యజునితోనూ, మ్లేచ్ఛునితోనూ, పతితతోనూ, గాయత్రి లేని ద్విజునితోనూ, బ్రాహ్మణును ద్వేషించు వారితోనూ, వేదమును అంగీకరింపని వారితోనూ మాటలాడరాదు. సత్యం, శౌచం, దయా, మౌనమార్జవం, వినయం తథా ఉదారమానసం తద్వదేవం కుర్యాత్ కథావ్రతి. ఎల్లప్పుడూ సత్యమును పలుకోవలెను. శౌచము, దయ, మౌనము, సారళ్యము, వినయము, ఉదారత మున్నగు గుణములను కలిగి ఉండవలెను. దరిద్రశ్చ క్షయీరోగి నిర్భాగ్య పాపకర్మవాన్ అనపత్యో మోక్షకామః శృణుయాచ కథామిమాం. ధనహీనుడు, క్షయరోగి, అన్యరోగ పీడితుడు, అదృష్టహీనుడు, పాపి, పుత్రహీనుడు, ముముక్షువు వీరు కూడా కథను వినవలెను. అపుష్ప కాకవంద్యాచ వంద్యాయాచ మృతార్భక స్రవద్గర్భాచయా నారీ తయా శ్రావ్యా ప్రయత్నతః. రజస్వల కాని స్త్రీ కాకవంధ్య అంటే ఒక్క సంతానమునే కనినది, గొడ్రాలు, సంతానము పుట్టిపోయిన స్త్రీ లేదా గర్భస్రావమైన స్త్రీ ప్రయత్నముతో ఈ కథను వినవలయను. ఎందుకంటే వాళ్ళకి పూర్వకర్మలు ఉన్న కారణముగా ఆ కర్మ ఫలితముగా ఇటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కర్మ ఫలిత ఖండనము కోసము చక్కగా ప్రాయశ్చిత్తము కోసం అన్నట్టుగా ఈ భగవత్ కథను, ఎందుకంటే భగవంతుడి యొక్క నామే భగవత్ కథే, అదే ప్రాయశ్చిత్తం. ప్రయత్నముతో వాళ్ళు విన్నట్లయితే వాళ్ళకి మేలు జరుగుతుంది. ఏతేషు విధినా శ్రావే తదక్షయతరం భవేత్ అత్యుత్తమ కథా దివ్యా కోటి యజ్ఞ ఫలప్రదా. వీరందరూ యథావిధిగా కథను వినినచో అక్షయ ఫలమును పొందుదురు. అత్యుత్తమమైన ఈ దివ్య కథ కోట్ల కొలది యజ్ఞ ఫలములను ఇచ్చునట్టిది. ఈ విధంగా చెప్పడం అతిశయోక్తి కాదు. యజ్ఞములో ఫలము కొంతమంది పొందగలుగుతారు, కానీ ఇది భగవంతుడి యొక్క ఉత్తమమైనటువంటి దివ్య కథ కాబట్టి కోట్ల కొలది యజ్ఞ ఫలములు ఇస్తుందన్నమాట. అందుకన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, తక్కువ ఇవ్వదు. కాబట్టి సుఖముగా కూర్చుని భగవత్ కథను వినడములో ఇంత గొప్ప ఫలితం ఉంటుంది. ఏవం కృత్వా వ్రత విధిం ఉద్యాపనమథాచరేత్ జన్మాష్టమి వ్రతమివ కర్తవ్యం ఫలకాంక్షిభిః. ఇట్లు వ్రత విధులను పాలించి ఉద్యాపనము చేయవలెను. విశేష ఫలమును పొందగోరు వారు శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతము వలె ఈ కథావ్రతమునకు ఉద్యాపనము చేయవలెను. అకించనేషు భక్తేషు ప్రాయోనోద్యాపనాగ్రహ
శ్రవణేనైవ పూతాస్తే నిష్కామా వైష్ణవాయతః. అకించనులైన భగవద్భక్తులు ఉద్యాపనము చేయవలనునను పట్టుదల ఏమీ లేదు. ఎవరైతే భగవద్భక్తియే శ్రేష్టమని భావించి భగవత్ సేవ చేస్తూ ఉంటారో అటువంటి వాడు భాగవ సప్తాహం చేస్తున్నప్పుడు ఈ విధంగా ఉద్యాపనం చేయాలన్నటువంటి నియమమేమీ లేదు. వారు శ్రవణము చేతనే పవిత్రులగుదురు. వారు నిష్కామ వైష్ణవులు కదా. ఏవం నగాః యజ్ఞేస్మిన్ సమాప్తే శ్రోతృభిస్తదా పుస్తకస్య చ వక్తుశ్చ పూజా కార్యాదిభక్తితః. ఇట్లు సప్తాహ యజ్ఞము పూర్తి అయిన తరువాత శ్రోతలు మిగుల భక్తితో పుస్తకమును వక్తను పూజింపబడెను. ఈ విధముగా శ్రీమద్ భాగవత మహాత్మ్యములో సప్తాహ విధి ఏ విధముగా, శ్రోత ఏ విధంగా ఉండాలో, వక్త ఏ విధంగా ఉండాలో ఆ నియమములన్నీ కూడా ఇక్కడ మనకి చక్కగా పొందుపరిచారు. ఈ పద్ధతిని అనుసరించి భాగవత సప్తాహం చేసినట్లయితే లోకా సమస్తాః సుఖినో భవంతు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.